లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ నటి నయనతార. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఈ లేడీ హీరో తాజాగా ధనుష్ పై హాట్ కామెంట్స్ చేసింది. ధనుష్ను విమర్శిస్తూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. తనకు లీగల్ నోటీసులు పంపించడంపై ఘాటుగా రిప్లై ఇచ్చింది నయన్. తన డాక్యుమెంటరీలో నానుం రౌడీ దాన్ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె ఈ విమర్శలు చేశారు. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ అనేటువంటి డాక్యుమెంటరీ ఫిలింను నెట్ఫ్లిక్స్ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ఈ నెల 18న విడుదల కానుంది. విఘ్నేష్ శివన్తో ఆమె ప్రేమ పెళ్లి గురించి ఇందులో చూపించనున్నారు. నయనతార విఘ్నేష్ కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం నానుం రౌడీ దాన్. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా విశేషాలు చూపించాలని వీరు భావించారు. అందుకోసం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ధనుష్ అనుమతి కోసం నయన్ ఎదురు చూశారు. అయితే ధనుష్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. అయితే నానుం రౌడీ దాన్ సినిమాలోని 3 సెకండ్ల క్లిప్ను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధనుష్ నయనతారకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారానికి లీగల్ నోటీసులు పంపించారు. ధనుష్ పంపిన లీగల్ నోటీసులపై నయనతార ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు ఆమె. తండ్రి దర్శకుడైన సోదరుడి సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ లేఖ రాశారు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుందని, తన వృత్తికి ముఖ్యంగా తనను ఆరాధించే అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని లేఖలో రాసుకొచ్చారు. తన జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన డాక్యుమెంటరీ కోసం తాను మాత్రమే కాకుండా సినీ ప్రియులు కూడా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ డాక్యుమెంటరీని పూర్తి చేశామని, ఇప్పుడు విడుదలకు సమయం దగ్గరవుతున్న వేళ ఈ నోటీసులు పంపించడం సరికాదని అన్నారు. ఈ సినిమాలోని ఫోటోలు, వీడియోలు, పాటలు ఉపయోగించుకోవడానికి సంబంధించినటువంటి ఎన్ఓసి కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నామని, అయినా కూడా ధనుష్ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు నయన్. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే పంపించిన లీగల్ నోటీస్ తనను షాక్కు గురిచేసిందన్నారు. అందులో 3 సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం విచారకరమని, ఇక్కడే ధనుష్ క్యారెక్టర్ ఏంటనేది తెలిసిపోతుందని విమర్శించారు. ధనుష్ నోటీసులకు తాను న్యాయబద్ధంగానే సమాధానమిస్తామన్నారు. నానుం రౌడీ దాన్ అనే సినిమా విడుదలై దాదాపు 10 ఏళ్లవుతోంది. అయినా కూడా ఓ మనిషి ఇలా దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడని నయన్ ప్రశ్నించారు. ప్రజలు ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడరని నమ్ముతున్నా. తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి అంటూ లేఖలో ప్రస్తావించారు. ఇతరుల నవ్వుల్లో మన సంతోషాన్ని వెతుక్కోవడం కూడా ఉంటుంది. ఇతరుల స్టోరీల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం. మీరు కూడా దీనిని చూడండి. అలా అయినా మీ మనసు మారచ్చు. ప్రేమను పంచండి. మాటల్లోనే కాకుండా చేతల్లోనూ మీరు దీనిని చూపించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని నయనతార రాసుకొచ్చారు. అటు నయనతార లేఖకు ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ మద్దతు పలికాడు. తన భార్యకు మద్దతుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఓ సినిమా ఈవెంట్లో ధనుష్ ప్రేమ, సానుకూలత గురించి మాట్లాడుతున్న పాత క్లిప్ను పోస్ట్ చేశాడు.